ఏంటి తప్పప్పుల గురించి మాకే చెప్తున్నారా? హోటల్ మీదైనా దాని ముందున్న రోడ్డు మీది కాదు. మీరిలా రూల్స్ అతిక్రమించి జనాల్ని ఇబ్బంది పెట్టడం తప్పు. అలా కాదు సార్, ఇంకొకసారి ఆలోచించండి. ఈ మాత్రం జనాలు మరో గంట మాత్రమే ఉంటారు. కాసేపు ఆగితే ఈ జనాలు కూడా ఉండరు. గంటైనా 2 గంటలైనా మీ బిజినెస్ వల్ల జనాలకి ఇబ్బంది కలిగింది. అందుకే మీరు ఫైన్ కట్టాలి. అయ్యో సార్, చాచా సార్, సార్ ప్లీజ్ సార్, చాచా. ఏంటి సార్ ఇది? రోడ్డు పక్కన బండి పెట్టుకున్నంత మాత్రాన ఇంత జరిమానా విధిస్తారా? అసలు కట్టగలరో లేదో అని ఆలోచించరా? అవన్నీ నాకు తెలియదమ్మా. రూల్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టే నేను నడుచుకుంటున్నాను. మీరు కడితే ఓకే, కట్టకపోతే కోర్టులో కలుసుకుందాం. అయ్యో, కోర్టులు లాయర్లు మా వల్ల ఎక్కడవుతుంది సార్? దయచేసి ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించి వదిలేండి ప్లీజ్. ఇది గవర్నమెంట్ నిబంధనమ్మా, మీరు కట్టి తీరాల్సిందే. ఇదిగోండి సార్. రేపటి నుంచి ఈ మొబైల్ క్యాంటీన్ ఇక్కడ కనిపించడానికి వీల్లేదు. జాగ్రత్త. క్యా బేటీ అయ్యే సబ్. బంగారం లాంటి రాజేశ్వరి విలాసలో ఉండనివ్వలేదు. బయట టెంట్ వేసుకుంటే అక్కడి నుంచి కూడా తరిమేశారు. ఆఖరికి ఈ మొబైల్ క్యాంటీన్ కూడా ఇక్కడ ఉండనివ్వటం లేదు. అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. రుద్ర గారు, ఇదంతా మీ పని కదా? వాళ్ళని పంపించింది మీరే కదా? అవును, నేనే. ఎందుకు రుద్ర గారు ఇదంతా? నా మీద ఎందుకింత పగపడుతున్నారు? రాజేశ్వరి విలాస్ మీద ఎందుకింత కక్ష కట్టారు? నువ్వు నీ మొండితనం చూపించావు, నేను నా అధికారం చూపించాను. నువ్వు కామ్గా ఉండుంటే నేను కూల్గా ఉండేవాణ్ణి. కానీ నా ఈగోని రెచ్చగొట్టే పనులన్నీ నువ్వు చేస్తున్నావు. నాకు అడ్డు తొలగిపోయింది అనుకున్న ప్రతిసారి నువ్వు మళ్ళీ ఒక కొత్త సవాలు విసురుతున్నావు. నువ్వే నా దారిలో అన్ని అడ్డుగోడలు కడుతున్నప్పుడు నేను నీకెన్ని కట్టాలి? నేను నీకెన్ని పరీక్షలు పెట్టాలి? ఇలా చేస్తే మీ ఈగో సాటిస్ఫై అయిపోతుందా? ఇలా చేస్తే మీకున్న సమస్య తీరిపోతుందా? ఈ ప్రయత్నంతో సమస్య పూర్తిగా తీరుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇకపై సమస్య సృష్టించకూడదని నీకు అనిపిస్తుంది. ఇంకో ప్రయత్నం చేసి నాకు అడ్డు రాకూడదు అనే ఆలోచన నీకొస్తుంది, అవునా? ఈశ్వరి, చూడు, నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేయడం, దానికి నేను ఏదో ఒక ప్రతీకార చర్య చేయడం, ఇవన్నీ ఎందుకు చెప్పు? జీవితం మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తుంది అంటారు కదా, ఇవి కూడా అలాంటివే. ఆ పాఠాలతో నువ్వు ఇంట్లో సైలెంట్గా కూర్చుంటే మంచిది. కాదు కూడదు అని ఇంకా మొండితనం చూపిస్తే నువ్వింకా పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో.
ఈశ్వరి తన జీవితాన్ని తనే నాశనం చేసుకోవడానికి కావలసిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఈశ్వరి తన బ్రతుకు మీద తనే లేనిపోని ప్రయోగాలన్నీ చేసుకుంటుంది. మన మాట విననప్పుడు, కనీసం వాళ్ళ అత్తగారి నిర్ణయాన్ని గౌరవించలేనప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం? పదండి, ఇంక వెళ్దాం. ఎక్కడికి వెళ్తామండి? ఈశ్వరి వచ్చాక కనీసం తనతో మాట్లాడైనా వెళదాం. మాట్లాడి వెళ్ళడానికి ఇంకా ఏముందమ్మా? మొండిగా ప్రవర్తించే ఈశ్వర్తో ఏం మాట్లాడాలి? అదిగో వచ్చిందిగా, చక్కగా ఉన్న జీవితాన్ని ముక్కలు చేసుకుంటుంది. ఇంకా సర్వనాశనం అయిపోవడానికి మీరందరూ కూడా 4 సలహాలిస్తే వెళ్ళిపోదాం. అదేంటి తాతయ్య అలా మాట్లాడుతున్నారు? ఇంకా ఎలా మాట్లాడమంటావు ఈశ్వరి? నువ్వు మా మాట లెక్క చేయటం లేదు. మీ అత్తగారి మాటకి తల వంచవు. నీ భర్త మాట అయితే అసలు నువ్వు లెక్క చేయటం లేదు. నీ మాటే నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇలాంటి సమయంలో నీకు మంచి చెప్పాలన్న మనసే రావటం లేదు. ఏం చేయమంటావు చెప్పు? దయచేసి అలా మాట్లాడకండి పెద్దనాన్న. మీరు చెప్తుంది ఎలా ఉందంటే, అత్తయ్యన్నా నా భర్తన్నా నాకు గౌరవం లేనట్టు, వాళ్ళ మాటల్ని నిన్ను లెక్క చేయనట్టు ఉంది. లెక్క చేయనట్టు కాదమ్మా, అసలు లెక్కే చేయడం లేదు కదా. ఇంతమంది ఒక మాటగా చెబుతున్నామంటే ఎందుకు చెబుతున్నామా అని కొంచెమైనా ఆలోచించాలి కదా. ఆలోచించలేకపోతున్నాను బాబాయ్. ఎందుకంటే మీరు చెప్పేది, నేను ఆలోచించేది రెండు వేరు వేరు భిన్న ధృవాలు కాబట్టి. నేను మా అమ్మ ఆశయం కోసం బ్రతుకుతున్నాను. ఆశయాన్ని వదిలిపెట్టి బ్రతకమంటున్నారు. రెండింటికి తూర్పుకి పడమరకి ఉన్నంత దూరంగా ఉంది. ఈశ్వరి, నువ్వు నా మాటని ఖచ్చితంగా గౌరవిస్తావనే ఉద్దేశంతోనే రాజేశ్వరి విలాస్లో ఎక్కువ వాటా రుద్రకొచ్చేలా రాయించాను. నీకు రుద్రకి ఒక మంచి భవిష్యత్ ఇస్తున్నానని నేను నమ్మాను. ఏదైతే నమ్మానో అదే నువ్వు కూడా నమ్ముతావని ఆశించాను. కానీ మళ్ళీ ఆరిపోతున్న చిచ్చుని రగిలిస్తున్నట్టుగా చేస్తున్నావేమోననిపిస్తోంది. చూడండి అత్తయ్య గారు, మీరు మీ అబ్బాయి గెలవడం కోసం చేశారు. నేను మా అమ్మ ఆశయం గెలవడం కోసం చేశాను. మీరు మీ అబ్బాయి కోసం చేసింది కరెక్ట్ అనుకుంటే, నేను మా అమ్మ కోసం చేసింది కూడా కరెక్ట్ అవుతుంది కదా. ఇలా సమాధానం చెప్తున్నందుకు నన్ను మన్నించండి అత్తయ్య గారు. ఇదిగో, ఇలా పెద్దల మాటలకి పిచ్చి పిచ్చిగా సమాధానం చెప్తూ కూర్చుంటే తన జీవితమే ప్రశ్నార్థకం అయిపోతుందని తన్ని హెచ్చరించండి. ఒక్క నిమిషం నేను మాట్లాడచ్చా? ఎంతసేపు ఈశ్వరిని తప్పు చేసినట్టు ఎందుకు చూస్తున్నారు? తనకంటూ ఒక జీవితం ఉంది, తనకంటూ ఒక ఆశయం ఉంది. అవన్నీ ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు? వాటిని ఎందుకు గౌరవించడం లేదు? కామాక్షి, నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు ఈశ్వరి ఈ ఇంటి బిడ్డ, ఈ ఇంటి కోడలు. ఈ ఇంటికి తగ్గట్టు నడుచుకోవటం ఈశ్వరి బాధ్యత. నువ్వన్నది నిజమే విశ్వం.
ఈ ఇంటికి తగ్గట్టుగా నడుచుకోవటం ఈశ్వరి బాధ్యతే. అలాగే ఈశ్వరి హక్కుల్ని కాపాడడం కూడా ఈ కుటుంబ ధర్మమే కదా. ఈశ్వరి జీవితంలో రాజేశ్వరి విలాస్ ఒక భాగం అయిపోయింది. ఈశ్వరి చిన్నప్పట్నుంచి ఆ రాజేశ్వరి విలాస్ కోసమే కష్టపడుతోంది. ఆకలితో ఉన్న వాళ్ళకి పట్టెడన్నం పెడితే తను సంతృప్తి పడుతుంది. తన విషయం గురించి మనకు తెలిసి కూడా తన నిర్ణయాన్ని తప్పు పట్టడంలో అర్థం లేదు. అవును, ఈశ్వరి తప్పు చేస్తుందని నాకు కూడా అనిపించడం లేదు. అవును, ఈశ్వరి తప్పు చేయడం లేదని ఇంకా నెత్తికెక్కించుకోండి. తను చేసే పనులని మీరే ఇంకాస్త సమర్థించండి. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? మీ చేతులతో మీరే ఈశ్వరిని సమస్యల్లోకి నెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే మొబైల్ క్యాంటీన్ పెట్టినందుకు తన మీద అరెస్ట్ వారెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏంటి, అరెస్ట్ వారెంట్ వస్తుందా? నేను ఏం తప్పు చేశానని వస్తుంది? ఏ నేరం చేశానని వస్తుంది? ఎవరి ప్రాణం తీశానని వస్తుంది? చూడు, అరెస్ట్ చేయడానికి ప్రాణాలెత్తియనవసరం లేదు. పక్కనున్న వారిని ఇబ్బంది పెట్టినా చాలు. నువ్వు పెట్టిన మొబైల్ క్యాంటీన్ వల్ల ఆ రోడ్లో వెళ్లే వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. నడి రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావని న్యూసెన్స్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఎవరు పెడతారు కేసు? మీరు పెడతారా? ఇప్పటి వరకు నన్ను అడ్డుకున్నది చాలేదా? నన్ను తొక్కాలని ప్రయత్నించింది సరిపోలేదా? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈశ్వరి, ఆ మొబైల్ క్యాంటీన్ నడపడం వల్ల నీకొచ్చే ప్రయోజనం కన్నా నీకొచ్చే అనర్థమే ఎక్కువ. అర్థం చేసుకుంటే నీకే మంచిది. నేనే అర్థం చేసుకోవాలి, నేనే సర్దుకుపోతూ ఉండాలి. నాకున్న ఆశని, ఆశయాన్ని అన్నీ మర్చిపోయి బ్రతికేయాలి, అంతే కదా? ఈశ్వరి, ఒంటరిగా ఎక్కడున్నావేంటమ్మా? ఒంటరితనం నాకు అలవాటే కదా పెద్దమ్మా. మన ఇంట్లో ఉన్నప్పుడు నా ఆశలకి, ఆశయాలకి ఎవరూ తోడుగా నిలబడలేదు. ఈ ఇంటికొచ్చాక కూడా నా నిర్ణయాన్ని గౌరవించేవారే లేరు. అలాంటప్పుడు అక్కడ ఇక్కడ నేను ఒంటరిదాన్నే కదా పెద్దమ్మా. అలా అనుకో ఈశ్వరి, నీకు మేమున్నాం. నీ ఆలోచనలకి ఆయువు పోయడానికైనా, నీ నిర్ణయాల్ని గౌరవించడానికైనా అనుక్షణం మేము నీకు తోడుగా ఉంటాం. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు నానమ్మా. అసలు నేను చేసిన తప్పేంటి? నేను చేసిన నేరం ఏంటి? తక్కువ రేటుతో రాజేశ్వరి విలాస్లో భోజనం పెడితే కడుపు నిండా తిన్న ప్రతి పేదవాడు ఎంతో సంతోషపడతాడు. ఆ సంతోషంలోనే నా సంతృప్తి వెతుక్కుంటున్నాను. ఆ సంతోషంతోనే మా అమ్మ నన్ను అడిగింది నేను నెరవేర్చుతున్నాను. మన సంతోషం, సంతృప్తి వాళ్ళకవసరం లేదమ్మా.
వాళ్ళకి నచ్చినట్టుండాలి, చెప్పిందే చెయ్యాలి. మనం చేస్తుంది మంచి పని అయినప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి కదా పెద్దమ్మా. చెయ్యరు. ఇంతవరకు మాకు అదే జరిగింది. కామాక్షి, ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఈశ్వరి విషయంలో మాత్రం అలా జరగడానికి వీల్లేదు. ఈశ్వరి, నువ్వు చేసేది తప్పు కానప్పుడు నువ్వు అనుకున్నదే నువ్వు చెయ్యి. నీకండగా తోడుగా మేముంటాం. ఇక ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అవును సార్, తప్పకుండా. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను. ఈశ్వరి, ఎవరితో అంత సంతోషంగా మాట్లాడుతున్నావు? ఎండోమెంట్ వాళ్ళు ఆలయంలో ప్రసాదాలు తయారు చేసే కాంట్రాక్ట్ ఇవ్వడానికి టెండర్ వేస్తున్నారంట పెద్దమ్మా. దానిలో నన్ను కూడా పార్టిసిపేట్ చేయమని తెలిసిన ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాంట్రాక్ట్ కానీ నాకు వస్తే అమ్మ ఆశయాన్ని అలా కూడా నేను నెరవేర్చే అవకాశం నాకు దొరుకుతుంది. ఈశ్వరి, ఇప్పటికే రోడ్డు మీద వంటలు చేసుకుంటూ ఇంటి పరువుని రోడ్డుకి ఇచ్చేశావు. ఇక గుళ్ళ చుట్టూ ప్రసాదాలు పంచుకుంటూ ఉన్న పరువును కూడా తీయడానికి కంకణం కట్టుకున్నావా? ప్రసాదాలు చేసి పెట్టడం అనేది పుణ్యకార్యంతో సమానం రుద్రగారు. దాన్ని పరువు తీయడంతోనూ పాపం చేయడంతోనూ పోల్చుతున్నారెందుకు? ఆ పుణ్యం ఇంకెవరినైనా సంపాదించుకోనివ్వు, నీకెందుకు? ఇప్పుడు నువ్వు మాత్రం ఆ ప్రసాదాల జోలికి వెళ్లకుండా ఉంటే చాలు. అదేంటి రుద్రగారు? ఏంటమ్మా ఇదంతా? నీ భర్తకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? తన మాటకు నువ్వు కట్టుబడి ఉండే విధానం ఇంతేనా? అది కాదు మావయ్య గారు. రుద్ర వద్దు అన్నాడంటే వద్దు. వాడి మాటని దాటడానికి ప్రయత్నించుకో. నేను రుద్రగారి మాటని దాటడానికి చూడలేదు మావయ్య గారు. నోరు ముయ్యమని చెప్పరా విశ్వం. ఇక్కడ కొంతమందికి మెడలో ఉన్న పసుపు తాడు విలువ, మొగుడు కట్టిన 3 ముళ్ళ విలువ తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మొగుడు చెప్పిన మాట విన్నప్పుడే సంసారం సజావుగా సాగుతుందని, భర్త అడుగుజాడల్లో నడిచినప్పుడే భవిష్యత్తు అందంగా మారుతుందని. బాధ్యత, నా బాధ్యతలను నేను ఎప్పుడూ తప్పించుకోలేదు తాతయ్య. కానీ ఒక ఆడపిల్లకి పెళ్లి అయినంత మాత్రాన ఆ ఆడపిల్లకి ఇంకేం ఆశలు ఆశయాలు ఉండకూడదా? ఇప్పటి వరకు ఆశలని ఆశయాలని పరిగెట్టింది చాలు. ఇకనైనా మొగుడు చెప్పింది వినమని చెప్పండ్రా. మగాడు చెప్పు చేతల్లోనే ఆడదాని జీవితం ఉంటుందని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారండి? కాలం మారింది, జనాల ఆలోచనలు మారుతున్నాయి. ఇప్పుడు కూడా మన తరంలాగే మొగుడి కాలి కింద చెప్పులాగే పెళ్ళా ఉండాలని, భర్త కనుసైగలకి భార్య భయపడుతూ ఉండాలని ఈ కాలం పిల్లలకు కూడా నేర్పిస్తే ఎలాగండి? అయితే ఇప్పుడు ఏమంటావు? తాళి కట్టిన భర్తని ఎదిరించి ఆ బంధాన్ని తెంచుకోమంటావా? బంధాలను తెంచుకోమని నేను అనడం లేదు. కనీసం ఒకరి ఆలోచనల్ని మరొకరు అర్థం చేసుకోవాలని అంటున్నాను. ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవించుకోవాలి అంటున్నాను. అమ్మా, నాన్న చెప్పింది నిజం.